హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను చేసిన చాలా తక్కువ వీడియోస్కి చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా వ్యూస్ వచ్చాయి, చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. నాకే తెలియదు నా కంటెంట్ ఇంత నచ్చుతుంది అనేసి కూడా. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది మేజర్ పాయింట్ అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, అత్త కోడళ్ళ గురించి. సో అత్తలకు అందరికీ ముందుగా నా నమస్కారం అండి. మిమ్మల్ని హర్ట్ చేయాలని నాకేం లేదు. సో నేను కూడా ఒక కూతుర్ని, ఒక కోడల్ని, రేపు నేను కూడా అత్తనే అవుతాను. సో అదే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మన కోడల్ని మనం కూతుర్లాగా చూసుకుంటే తప్పేం లేదు అందులో. సో ఇప్పుడు మీ కూతురికి 100 తులాలు బంగారం పెట్టి పెళ్లి చేసి ఇచ్చారండి గ్రాండ్గా. నీకేమైనా రేపు ఏదైనా ఆపద వస్తే మీ కూతురు 1 తులం బంగారం కూడా అందులోకి వెళ్ళి తీసియదు. ఎందుకు అంటే ఆమెకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అత్తను అడగాలి, మామని అడగాలి. ఆమె ఇవ్వలేదు, తీసి పక్కన పెట్టలేదు మీకోసం అని. మీరు ఎంత సఫర్ అయినా ఏమైనా వాళ్ళ అత్తగారులను అడిగి 1 తులం బంగారం కూడా గురిగించే బంగారం బయటికి తీయదు. అదే కోడలైతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీకేమన్నా అయ్యిందంటే తన భర్తను కూడా అడగాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళి అక్కడ అమ్మి తీసుకొచ్చి నీకు మంచి చేస్తుంది, నిన్ను కాపాడుకుంటుంది నీకు. అది కోడలు. సో ప్లీజ్ కోడల్ని కోడల్లాగా చూడకండి. రేపటి రోజు తనని మిమ్మల్ని చూసుకునేది. ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యం బాగుంది, ఎవరితో నాకేంటి, నాకు ఆమె ఏం చేసి పెట్టాలని లేదు, తెచ్చి పెట్టాలని ఏం లేదు, చూడాలని ఏం లేదు అన్న గర్వం అంతా పక్కన పెట్టండి. ఈరోజు నువ్వు తనని కోడలుగా కాదు కూతురుగా చూసుకో. రేపటి రోజు తను నిన్ను కోడలుగా తన ధర్మం పాటిస్తుంది. ఎప్పుడైతే నువ్వు కూతురుగా చూస్తావో అప్పుడే తన రెస్పాన్సిబిలిటీస్ అంతా కంప్లీట్ చేసి ఇస్తుంది. ఒక కూతురు ఇంట్లో నుంచి పంపించేశారు పెళ్లి చేసి, ఇంకో కూతురు వచ్చిందనుకొని అలా వెళ్ళండి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి.